ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూముల అక్రమ లావాదేవీలు గుర్తించేందుకు సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించే సంస్థల ఎంపిక ముందుగా ఏ జిల్లాల్లో చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ధరణి వ్యవహారం గుట్టురట్టు చేయాలనే లక్ష్యంతో సాంకేతికంగా గట్టి పట్టున నిపుణులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆడిటింగ్ నిర్వహించే సామర్థ్యమున్న సంస్థలతో రెవెన్యూ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన 2 సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో రోజు కొన్ని వేల ఫైళ్లు అప్లోడ్, డౌన్లోడ్ అవుతుంటాయి. వాటిని తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఫైలింగ్ ద్వారా లావాదేవీలు పూర్తవుతుంటాయి. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ జిల్లా స్థాయిలో నిర్వహించాలా, మండల స్థాయిలో నిర్వహించాలా అనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రధానంగా భూముల విలువలు భారీగా పెరిగిన ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్లలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్న సర్కార్ ఆయా జిల్లాలపై ముందుగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.